అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్గా ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా గర్వపడాల్సిన అంశం, దేశ రాజకీయ అంశాన్ని కుదిపేసి రాష్ట్ర రాజకీయ పార్టీల భవిష్యత్తును నిర్దేశించే ఒక కేసు సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉంది. చంద్రబాబు గారికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్. సో దీనిలో ఎటువంటి తీర్పు వస్తుంది అని చాలామంది చాలా రకాలుగా అనలైజ్ చేశారు. సో ఎవరు ఎలా అనలైజ్ చేశారనేది వేరే వాళ్ళని టార్గెట్ చేయడం మన ఉద్దేశం కాదు, కానీ ఖచ్చితంగా సుప్రీంకోర్టులో స్పష్టమైన తీర్పు రాదు. నెక్స్ట్ చీఫ్ జస్టిస్ గారి ధర్మాసనానికి సిఫార్సు చేసే అవకాశం ఉంది అని మన ఛానల్లో చాలాసార్లు నేను చెప్పాను. బహుశా మన ఛానల్ రెగ్యులర్గా చూసేవాళ్ళు ఈ తీర్పు విన్న వెంటనే మన ఛానల్లో నేను చెప్పిన కంటెంట్ గుర్తొచ్చి ఉంటుంది. అరే నిజంగా మన శ్రీనివాస్ గారు అదే చెప్పారు అని అనుకునే ఉంటారు. ఈ జడ్జిమెంట్ వచ్చిన వెంటనే చాలామంది ఆ జడ్జిమెంట్ కాపీ చదివి అబ్బా కరెక్ట్గా ఇదే పాయింట్ శ్రీనివాస్ గారు చెప్పారని అనుకునే ఉంటారు అనుకుంటున్నా. ఎందుకంటే నేను అదే చెప్పా, ఇది అంత ఈజీగా ఆషామాషిగా చెప్పే తీర్పు కాదు, ఇది దేశ రాజకీయ వ్యవస్థను మార్చే తీర్పు. ఎందుకంటే 17A వర్తిస్తుంది అంటే ఇంకా చాలామందికి ఇది ఆయుధంగా మారుద్ది, అవినీతి పరులు తప్పించుకోవచ్చు. 17A వర్తించదు అంటే మరో రకంగా ఉంటుంది, ఎవరి మీదైనా కేసులు నమోదు చేసేయచ్చు, పాత కేసులన్నీ కెలికేయచ్చు. సో అందుకే ఈ కేసు దేశ రాజకీయ వ్యవస్థను మారుస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా చాలా నిశితంగా అబ్జర్వ్ చేసి ఈరోజు తీర్పులో కూడా ఇద్దరు న్యాయమూర్తులు రెండు భిన్నమైన తీర్పులు ఇచ్చారు. జస్టిస్ అనిరుద్ధ బోస్ గారేమో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా తీర్పిచ్చారు, జస్టిస్ త్రివేది గారేమో చంద్రబాబు గారికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. సో ఇద్దరి తీర్పులు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి దీన్ని నెక్స్ట్ త్రిసభ్య ధర్మాసనానికి సిఫార్సు చేశారు. అంటే త్రిసభ్య ధర్మాసనంలో వన్ ఆఫ్ ద మెంబర్గా చీఫ్ జస్టిస్ గారు ఉంటారు, జస్టిస్ చంద్రచూడ్ గారు ఉంటారు. సో వాళ్ళు కూడా దీని మీద సుదీర్ఘకాలంగా విచారణ చేస్తారు. వాళ్ళు కూడా వెంటనే ఏదో నెల రోజుల్లోనో 2 నెలల్లోనో తేలే అంశం కాదు ఇది. వాళ్ళు కూడా దీని మీద స్టడీ చేయాలి, వాళ్ళు కూడా దీని మీద రకరకాల వాదనలు వినాలి, పాత కేసుల్లో పాత తీర్పులు ఏమి ఇచ్చారనేది చూడాలి. అసలు 17A ఏ సందర్భంలో తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, దీని మీద ఏమైనా రాజ్యాంగ సవరణ అవసరమా, ఈ 17A అనేది ఎవరెవరికి రక్షణగా ఉంది, ఎవరెవరికి వ్యతిరేకంగా ఉంది, అసలు ఈ 17Aని రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారా లేదా దాని నుంచి రక్షణ పొందుతున్నారా, ఇలా రకరకాల అంశాలు చూసి అవసరమైతే ఆ 17Aనే మార్చాల్సిన అవసరం ఉంది, ఆ 17Aలో కొన్ని మార్పులు చేయాలి అని కూడా రాజ్యాంగ ధర్మాసనం సిఫార్సు చేయొచ్చు, లేదా ఈ త్రిసభ్య ధర్మాసనం సిఫార్సు చేయొచ్చు పార్లమెంట్కి. సో ఏదైనా జరగవచ్చు. సో అందుకని ఈ తీర్పు అంత ఆషామాషి కాదు. నెక్స్ట్ చీఫ్ జస్టిస్ గారి ఇచ్చే తీర్పు కూడా చాలా టైం పడుతుంది, ఏదో ఎన్నికల్లోగా అయిపోతుంది అని అయితే మనం చెప్పలేము. అయితే ఈ తీర్పు చంద్రబాబు గారికి ఏమైనా అనుకూలమా వ్యతిరేకమా అంటే అప్పుడే మనం చెప్పలేం. వయా మీడియాగా వచ్చింది, నేను ఇదే మాట చెప్పా గతంలో కూడా, వయా మీడియాగా తీర్పు వస్తుంది, ఎవరికి అనుకూలంగా రాదు ఎవరికి వ్యతిరేకంగా రాదు అనే మాటే నేను వాడాను. సో ఆ డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ కూడా పెడతాను, నేను గతంలో చేసిన వీడియోస్ లింక్స్ పెడతాను. ఎందుకంటే నాకు ఆ తీర్పు వచ్చాక నాలో యాంగ్జైటీ ఆగట్లా. అరే ఎందుకంటే మనకు పొలిటికల్ కామన్ సెన్స్ అండి, ఎటువంటి పార్షియాలిటీ లేకపోతే ప్లెయిన్గా స్వచ్ఛంగా ఆలోచించగలిగితే వచ్చేస్తుంది, మన కామన్ సెన్స్కే తడుతుంది ఏం తీర్పు వచ్చే అవకాశం ఉందని. జస్ట్ మనకు బేసిక్ నాలెడ్జ్ ఉండి ఆ బేసిక్ నాలెడ్జ్ని అన్వయించుకొని ఆలోచిస్తే చాలు. సో జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలో దీని మీద విచారణ జరగబోతోంది. ఆ విచారణ అనంతరం వాళ్ళ తీర్పు వస్తుంది. సో ఈలోగా చంద్రబాబు గారు ఎలాగ బెయిల్ మీద బయట ఉన్నారు కాబట్టి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, ఎన్నికలు జరుగుతాయి, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు ఇచ్చిన తర్వాత ఈ కేసు నిలబడుతుందా లేదా, రాజ్యాంగ సవరణ చేయాలా, పార్లమెంట్లో ఏమైనా చర్చ జరగాలా, ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అవ్వాలా, లేదంటే కొత్తగా ఏమైనా కమిటీ వేస్తారా ఏంటనేది డిసైడ్ అవుద్ది అనమాట. సో ఛానల్ సబ్స్క్రైబర్స్గా ప్రతి ఒక్కరు గర్వపడండి, మ్యాక్సిమం ఎక్కువ మందికి వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.